షావోత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు. ఉదయకాల ఆరాధనలో చాలా సంతోషించారు కదా. మనము రేయి మొదటి జామున లేచి మరి అందరూ అర్ధరాత్రి తర్వాత నుంచి సిద్ధపాటు కలిగి మరి ఆ యొక్క షావోత్ పండుగను మీరు సంతోషంగా అనుభవిస్తున్నారు. అయితే ఇది నా కృపావాక్యం మనం చూసుకున్నట్టయితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మలతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ వారి మీకు దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందట? పరిశుద్ధులారా, బిడలారా, ఎలోం బిడలారా. సో వారందరనగా అక్కడ 120 మంది అని రాయబడి ఉంది. ఆ 120 మంది మీదికి మేడ గదిలో వారు కూడుకుని ఉంటుండగా ఆ పెంతెకోస్తు పండుగకు చాలా గొప్ప సారూప్యత కలదు. అలనాడు మొదటిసారి ఆ షావోత్ పండుగలో సీనాయి పర్వతం మీదకి పరమ తండ్రి స్వయంగా తను దిగి వచ్చాడు మోషే గారికి ధర్మశాస్త్రమును 2 రాత్రి పలకలు ఇవ్వడానికి కొరకు. ఈ 2వ షావోత్ పండుగలో ఈ పండుగను వారముల పండుగ అంటారు. 7 వారములు లెక్కించి 7వ సబ్బాతు మరుదినం అనగా 50 రోజుల పండుగ. 50 రోజుల పండుగలో అలనాడు ఆది సంఘం మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై పేతురు గారు చేసిన ప్రసంగంలో 3000 మంది రక్షింపబడ్డారు. 3000 మంది చీకట్లో ఉన్నవారు వెలుగులోకి నడిపించబడ్డారు. అలనాడు సీనాయి పర్వతం మీదకి పరమ తండ్రి దిగి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేస్తే అక్కడ 3000 మంది చంపబడ్డారు. ఇక్కడ 3000 మంది మరణంలో నుంచి జీవంలోకి దాటారు. అక్కడ వారు మరణించబడ్డారు, ఇక్కడ జీవంలోకి దాటారు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ పండుగ, ఈ షావోత్ పండుగ, ఈ పెంతెకోస్తు పండుగలోనే మన ఆది సంఘం ఆరంభమైనది. ఆది సంఘం ఆరంభమై ఈ రోజులలో చాలా వరకు అనేకులు ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నారు. చెన్నైలో ఉన్న ఎడిసన్ గారు భారతదేశంలో సౌత్ ఇండియాకు, నార్త్ ఇండియాకు ఆయన 30,000 సంఘాలు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ 30,000 సంఘాలను పెంతెకోస్తు పండుగ ఆచరించే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ సంవత్సరము ఈ దినముననే చెన్నై దగ్గరలో చాలా గొప్ప బహిరంగ కూటమి జరుగుతున్నది. గొప్ప పండుగ ఉత్సాహం జరుగుతున్నది ఈ యొక్క పెంతెకోస్తు పండుగ. రాబోయే రోజుల్లో మన భారతదేశం అంతటా కూడా ఈ యొక్క పెంతెకోస్తు పండుగ జరగాలని మనం ఆశపడదాము, ప్రార్థన చేద్దాం. అయితే అక్కడ ఏం జరిగింది? వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడారు. వారు అన్య భాషలు అనగా వారికి రాని భాష, అక్కడ ఉన్న వారికి అర్థమయ్యే భాష. అనేకమైన ప్రాంతం నుంచి, ప్రపంచంలో అనేక ప్రాంతాల నుంచి ఆ పండుగ ఆచరించడానికి యెరూషలేముకి వచ్చిన వారు, మనం భారతదేశం నుంచి వచ్చాము, భారతదేశం రకరకాల భాషలు వీళ్ళు మాట్లాడుతున్నారేంటి, మనం పాకిస్తాన్ నుంచి వచ్చాము, మనం రష్యా నుంచి వచ్చాము, ఇలా అనేక వాళ్ళు భాషలు మాట్లాడారు. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆ విధంగా భాషలు మాట్లాడతారు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అలనాడు ఆది సంఘం మీదకి పరిశుద్ధాత్మను పంపినప్పుడు వారు భాషలతో మాట్లాడారు. మేము కూడా ఈ చివరి దినంలో భాషలు మాట్లాడే సంఘముగా, సమాజముగా ఈ చిన్న మందను ఆశీర్వదించమని నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.